Friends, ఇప్పుడు Tallinn Old Town కి వచ్చేసా. The most important place and this is the UNESCO World Heritage Site. ఈ Tallinn లో ఇప్పుడు మీరు ఏదైతే బిల్డింగ్స్ చూస్తున్నారో సో ఇదంతా కూడా we are looking at from the upper town area. So overlooking the old town. సో మీకు అక్కడ కనిపించేదంతా కూడా Baltic Sea. Alexander Nevsky Cathedral దగ్గరకు వచ్చా. So you can see this. So this is one of the newest buildings of entire Old Town area. So this was built in 1900. So this was built by the Russian Empire. Town Hall Market కి వచ్చేసాను. సో దీని హిస్టరీ ఏంటంటే సో ఇదంతా చూసుకోవచ్చు. All this market, this was all built at least 700 years ago. సో 700 సంవత్సరాల క్రితం కట్టిన టౌన్ హాల్ మార్కెట్ అండ్ ఇది టౌన్ హాల్ బిల్డింగ్. అక్కడ పైన యూ కెన్ సీ ద సింబల్ ఆఫ్ Tallinn. ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఓల్డెస్ట్ cafe in Tallinn. So this has been functional since 1864. The city wall యొక్క మన ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ గేట్ అనుకోవచ్చు. వన్స్ యూ పాస్ త్రూ దిస్ దెన్ ద ఓల్డ్ టౌన్ గెట్స్ ఫినిష్డ్. ఫ్రెండ్స్ ఇప్పుడు Tallinn ఓల్డ్ టౌన్కి వచ్చేసా. ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అండ్ దిస్ ఇస్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఆ ఓల్డ్ టౌన్లో మనం ఇప్పుడు టాప్ పాయింట్లోకి వచ్చాం. సో ఓల్డ్ టౌన్ అనేది రెండు విభాగాలుగా ఉంది. ఒకటి లోవర్ టౌన్ అండ్ దెన్ అప్పర్ టౌన్. సో అప్పర్ టౌన్లో టాప్ పొజిషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనకి బర్డ్స్ ఐ వ్యూ కనిపిస్తుంది. ఎంటైర్ సిటీ ఆఫ్ Tallinn అనేది మనకు ఓల్డ్ టౌన్ ఆఫ్ Tallinn అనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో హోల్ ప్లేస్. సో ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి బిల్డింగ్ చూపిస్తూ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్. అండ్ దెన్ ఇక్కడే మనకి కంప్లీట్ ఎస్టోనియన్ కల్చర్ కానీ ఎస్టోనియన్ హెరిటేజ్ కానీ అండ్ ఇది ఎందుకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయింది అనేది కూడా మీకు ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. సో యూ కెన్ కీప్ వాచింగ్. మనకి రెడ్ రూఫ్ టాప్స్ ఏవైతే కనిపిస్తున్నాయో టవర్స్, సో దీస్ ఆర్ ద బెస్ట్ ప్రిజర్వ్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ హాల్ అంట. ఈ Tallinnలో ఇప్పుడు మీరు ఏదైతే బిల్డింగ్స్ చూస్తున్నారో సో ఇదంతా కూడా వీఆర్ లుకింగ్ ఎట్ ఫ్రమ్ ద అప్పర్ టౌన్ ఏరియా. సో ఓవర్లుకింగ్ ద ఓల్డ్ టౌన్. సో ఇదంతా కూడా దిస్ వాజ్ ఆల్ బిల్ట్ అట్లీస్ట్ 700 years ago when Tallinn has received its structure and layout. And this shows the clear Estonian culture. Medieval buildings. ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. సో మీకు అక్కడ కనిపించేదంతా కూడా బాల్టిక్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్. సో దట్ ఈస్ ద వన్ విచ్ హెడ్స్ టువర్డ్స్ ద ఫిన్లాండ్ ఏరియా. ఆ తర్వాత అక్కడ మనకు కనిపించే ఏదైతే పార్క్ ఉందో అదే ఇంతకుముందు మనం చూసిన పార్క్ ఏరియా. అక్కడే మనకి ఇంతకుముందు మనకు కనిపించిన ప్యాలెస్ కూడా ఉంది. ఇక్కడ ఒక వెదర్ విండ్ అనేది కనిపిస్తుంది చూడండి. వెదర్తో పాటు విండ్తో పాటు అది రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్తే మనకి ఓల్డ్ థామస్ యొక్క స్పియర్ ఒకటి కనిపిస్తుంది. అక్కడ పైన చివర్లో మనకు కనిపిస్తున్నాడు కదా, అతనే ఓల్డ్ థామస్. దట్స్ ద సింబల్ ఆఫ్ Tallinn. ఇది టౌన్ హాల్ అనమాట. టౌన్ హాల్ స్పియర్ పైన వీళ్ళ సింబల్ ఆఫ్ Tallinn అనేది పెట్టుకోవడం జరిగింది, ఓల్డ్ థామస్. సో అది కూడా విండ్తో పాటు మూవ్ అవుతుంది. సో మీకు అది కూడా మనం కిందికి వెళ్ళి చూపిస్తాను. సో టౌన్ హాల్ స్పియర్ అది అండ్ టౌన్ హాల్ బిల్డింగ్ అనేది మనం అక్కడికి వెళ్ళి చూసుకుందాం. సో దిస్ ఇస్ ద మెయిన్ సెంటర్ ఆఫ్ ఓల్డ్ టౌన్ ఏరియా. ఇక్కడంతా కూడా మనకి ఓల్డ్ టౌన్ బిల్డింగ్స్ అనేది పైనుంచి కనబడుతున్నాయి. ఇక్కడ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ విండ్ ఉంది. మనం అప్పర్ పోర్షన్ ఆఫ్ ఓల్డ్ టౌన్లో ఉండడం వల్ల అప్పర్ టౌన్లో ఉండడం వల్ల మనకు ఆ విండ్ అనేది కూడా ఎక్కువ తెలుస్తుంది. ఇక్కడ గాలి విపరీతంగా వస్తుంది. చెట్లు కూడా ఎలా కదిలిపోతున్నాయి చూడండి. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు లోవర్ టౌన్ ఏరియాకి వెళ్దాము. ఓల్డ్ టౌన్లోని లోవర్ పోర్షన్ ఆఫ్ ఓల్డ్ టౌన్కి వెళ్దాం. సో విండ్ ఎంత హెవీగా బ్లో అవుతుంది అనేది చెట్ల కొమ్మలు చూస్తే ఆకులు చూస్తే మాకు అర్థమవుతుంది. ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ విండ్ అనేది ఇక్కడ బ్లో అవుతుంది. ఇప్పుడు మనం కిందికి వెళ్ళి కింద నుంచి లోవర్ వర్జన్లో వ్యూ చూసుకుందాం. సముద్రం పక్కనే ఉండడం వల్ల కావచ్చు సముద్రంలోంచి గాలి కూడా వస్తూ విండ్ చాలా హెవీగా బ్లో అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ ఓల్డెస్ట్ చర్చ్ ఆఫ్ ఎస్టోనియా ఆర్ ఓల్డెస్ట్ చర్చ్ ఆఫ్ Tallinn దగ్గర ఉన్నాను. దిస్ ఇస్ అట్లీస్ట్ 800 years old. అంటే దీని వాల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ అట్లీస్ట్ 800 years old. అంటే అంతకుముందు దీన్ని మళ్ళీ మనం అంటే చిన్న చర్చ్ లాగా ఉండేది. ఇట్స్ అ స్మాల్ చర్చ్. దెన్ దే బిల్ట్ ఇట్ హ్యూజ్. యూ కెన్ లుక్ ఎట్ ద స్పియర్. సో అది 17th centuryలో కట్టిన స్పియర్ అనమాట. సో దాని తర్వాత రెనోవేషన్స్, మోడిఫికేషన్స్, అప్డేట్స్ అన్నీ అయ్యి ఇప్పుడు ఫైనలీ ఇట్ లుక్స్ లైక్ దిస్.
whatever you are looking at like this. Kakapothe, this is the start of the church where they started converting from paganism or the old religion nunchi Christianity loki. So Christianity loki రావడానికి ఈ చర్చ్ నుంచి మొదలైందనమాట వాళ్ళకి స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో మనము అంతకుముందు చూసుకున్నాం కదా, మనకి అజర్బైజాన్లోను, జార్జియాలోను, అక్కడ అర్మేనియా అండ్ జార్జియాలో, సో వాళ్ళు 3rd and 4th centuryలో వాళ్ళు చర్చెస్ స్టార్ట్ చేసుకుని దే మూవ్డ్ ఇన్ టు క్రిస్టియానిటీ. సో దీస్ పీపుల్ హ్యావ్ మూవ్డ్ ఇన్ టు క్రిస్టియానిటీ ఇన్ ద 12th 13th century. సో దిస్ ఇస్ ద స్టార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ era. That's where the Christianity started, and this is the first church of Tallinn and Estonia. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఓల్డ్ టౌన్లోనే న్యూయెస్ట్ cathedral అయిన అలెగ్జాండర్ నెవిస్కీ cathedral దగ్గరకు వచ్చా. సో యూ కెన్ సీ దిస్. సో దిస్ is one of the newest buildings of entire old town area. So this was built in 1900. So this was built by the Russian Empire. సో మనము ఓల్డ్ టౌన్లో ఉన్నాం కాబట్టి లెట్స్ నౌ టాక్ అబౌట్ ద హిస్టరీ, స్మాల్ హిస్టరీ అబౌట్ ఎస్టోనియా. సో ఎస్టోనియా అనేది 13th century వరకు ఇట్ వాజ్ అ స్మాల్ ఇండిపెండెంట్ కంట్రీ, అంటే ఇండిపెండెంట్ స్మాల్ పోర్షన్ అనమాట, టెరిటరీ. సో చిన్న టెరిటరీస్ ఉండేవి. ఇట్స్ నాట్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ యాజ్ సచ్, బట్ ఇట్స్ అ స్మాల్ టెరిటరీ. ఆ తర్వాత అప్పటిదాకా వీళ్ళకి ఇండిపెండెన్స్ ఉండేది. ఎవరు ఎలాంటి సామ్రాజ్యం వీళ్ళ పైన ఎలాంటి ఒత్తిడి లేదు, ఎవరు వీళ్ళ కంట్రోల్లో తీసుకోలేదు. కానీ స్టార్ట్ ఆఫ్ ద ఎర్లీ 13th centuryలో సో డెన్మార్క్ వాళ్ళు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కంట్రోల్తో తీసుకున్నారు. డెన్మార్క్ సామ్రాజ్యంలోకి వాళ్ళని కలుపుకున్నారు. అరౌండ్ 100 to 120 years పాటు ఈ డెన్మార్క్ వాళ్ళు, డానిష్ వాళ్ళు ఈ పర్టికులర్ దేశాన్ని పాలించారు. ఆ తర్వాత వీళ్ళు జర్మన్ నైట్స్కి డెన్మార్క్ వాళ్ళు అప్పగించేశారు. సో జర్మన్ నైట్స్ చేతిలో ఓడిపోయాక డెన్మార్క్ వాళ్ళు సో ఎస్టోనియాని వాళ్ళకి అప్పగించేశారు. సో వాళ్ళు దాదాపు జర్మన్ నైట్స్ దాదాపు 200 years వాళ్ళు పాలించారు. ఆ 200 years ఆ తర్వాత స్వీడన్ ఎంపైర్ వచ్చింది. స్వీడిష్ ఎంపైర్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఒక 150 years వాళ్ళు పాలించారు. ఆ 150 years వాళ్ళు పాలించిన తర్వాత ఎస్టోనియాని ఫైనలీ దే హ్యావ్ ఈవెన్చువల్లీ హ్యాండెడ్ ఇట్ ఓవర్ టు రష్యన్ ఎంపైర్. సో రష్యన్ ఎంపైర్లో అప్పుడు దే వర్ నాట్ కంప్లీట్లీ కమ్యూనిస్ట్. సో ఆ టైం దాదాపు 200 years పాటు 1918 వరకు రష్యన్ ఎంపైర్లో భాగంగా ఈ ఎస్టోనియా అనేది ఉండేది. సో ఇలా హిస్టరీ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెంట్, ఆ తర్వాత దెన్ దే హ్యాడ్ డెన్మార్క్, and then they have Germans, and then they have Swedish, and then finally Russian. So Russians have given the independence to Estonia in 1918. So 1918లో వచ్చిన తర్వాత మళ్ళీ వన్స్ అగైన్ USSR 1944లో సెకండ్ వరల్డ్ వార్లో భాగంగా ఉన్నప్పుడు ఆ టైంలో మళ్ళీ వీళ్ళు కంట్రోల్ తీసుకొని 1991 వరకు వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు అనమాట. USSRలో భాగంగా ఉండేది. సో వీళ్ళకి మల్టిపుల్ టైమ్స్ ఇండిపెండెన్స్ రావడము, ఆ తర్వాత చేతులు మారడము, కంట్రీస్ మారడము అవన్నీ జరిగాయి. ఫైనలీ ఈవెన్చువల్లీ 1991 నుంచి కంప్లీట్లీ ఇండిపెండెంట్. సో ఈ టైం అనేది ఆ పర్టికులర్ 1900 centuryలోనే ఈ పర్టికులర్ చర్చ్ అనేది కట్టడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ చర్చ్. సో జనరలీ ఎస్టోనియన్స్ ఆర్ ప్రొటెస్టెంట్స్, కాకపోతే దిస్ ఇస్ రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్. ఈ బిల్డింగ్ ఏదైతే మీకు కనిపిస్తుందో దిస్ ఇస్ 18th century ప్యాలెస్ అండ్ రైట్ నౌ కరెంట్లీ యూస్డ్ యాజ్ అ పార్లమెంట్ బిల్డింగ్. దాని వెనకాల ఏదైతే ఒక చిన్న టవర్ కనిపిస్తుందో దట్ ఈస్ ద ఓల్డ్ ఫోర్ట్రెస్. సో పాత ఫోర్ట్రెస్, ఓన్లీ వన్ సింగిల్ టవర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకి ఈ ఏరియాలో. అండ్ ఇక్కడ మాత్రం మనకి పార్లమెంట్ బిల్డింగ్ అనేది చాలా క్లియర్గా ఉంది. ఆ పార్లమెంట్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మనకి ఓల్డ్ ఫోర్ట్రెస్ యొక్క టవర్ ప్లస్ మనకి అక్కడ ఫ్లాగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక పర్టికులర్ స్పాట్లో ఉన్నా. ఇదేంటంటే రైట్ ఇన్ బిట్వీన్ అలెగ్జాండర్ లెవిన్స్కీ చర్చ్ యాజ్ వెల్ యాజ్ ద cathedral యాజ్ వెల్ యాజ్ ద పార్లమెంట్ బిల్డింగ్. సో లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకోవచ్చు, ఇదంతా పార్లమెంట్ బిల్డింగ్. ఇదంతా కూడా పార్లమెంట్ బిల్డింగ్ అంతా కూడా బయట అంతా కూడా కంప్లీట్ పింక్ కలర్లో ఉంది. బట్ యాక్చువల్గా సెషన్స్ ఏవైతే జరుగుతాయో అవన్నీ కూడా లోపల మనకి ఎల్లో కలర్లో ఉంటాయి అనమాట. సో ఎల్లో కలర్లో ఉండే బిల్డింగ్స్లోనేమో సెషన్స్ జరుగుతాయి. బయట అవుటర్ వాల్స్ అన్ని కూడా పార్లమెంట్ బిల్డింగ్ అన్ని కూడా పింక్ కలర్లో ఉంటుంది. సో దిస్ వాజ్ యాక్చువల్లీ అన్ ఓల్డ్ ప్యాలెస్, అట్లీస్ట్ 300 years క్రితం కట్టిన ప్యాలెస్ ఇది. దెన్ దే హ్యావ్ కన్వర్టెడ్ ఇట్ ఇంటూ అ పార్లమెంట్ బిల్డింగ్. ఇది పార్లమెంట్ బిల్డింగ్. అండ్ దెన్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మనకి అలెగ్జాండర్ లెవిన్స్కీ యొక్క రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్ అనేది కనిపిస్తుంది. సో ఈ రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ అలెగ్జాండర్ లెవిన్స్కీ అతను హీ వాజ్ ద ఎంపరర్ ఫ్రమ్ రష్యా అబౌట్ లైక్ 13th 14th centuryలో. సో 600-700 years క్రితం. అండ్ హీ కన్వర్టెడ్ ఎంపరర్ నుంచి హీ హాస్ బికమ్ ఈవెన్చువల్లీ హాస్ బికమ్ ఎ సెయింట్. సో సెయింట్గా మారిపోయాడు అనమాట. సో అతనికి ఒక గొప్ప చరిత్ర ఉంది. అతని పేరుతో ఇక్కడ 19th centuryలో 1900లో ఈ పర్టికులర్ చర్చ్ అనేది కట్టడం జరిగింది. అతని పేరు పెట్టారు. సో హీ వాజ్ నాట్ ద ఎంపరర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, బట్ హీ వాజ్ ద ఓల్డ్ టైమ్ ఎంపరర్ అనమాట. సో ఇది అలా ఒక ఇంపార్టెంట్ స్పాట్, ఆ స్పాట్లో ఉండి మనం చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తుంది డానిష్ కింగ్స్ వాల్. సో ఇదంతా కూడా సిటీ వాల్ యొక్క కంప్లీట్ వాల్ అనమాట. స్ట్రక్చర్ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక చిన్నపాటి స్టోరీ కూడా ఉంది. ఆ స్టోరీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఇక్కడ మనకి ఏదైతే ఒక ఫ్లాగ్ కనిపిస్తుందో ఆడ మనకి ఇక్కడ వాల్కి పిన్ చేసి పెట్టారు. ఆ వాల్కి పిన్ చేసింది దట్ ఈస్ డానిష్ ఫ్లాగ్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ డానిష్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డానిష్ కింగ్స్ వాల్ దగ్గర ఉన్నాను. సో ఇది చూసుకోండి. సో కంప్లీట్ ఇది ఒక సిటీ వాల్ అనమాట. సో దిస్ పర్టికులర్ సిటీ వాల్ ఈజ్ the one which is differentiating between the upper town and the lower town. So upper town అక్కడ ఉంది, మనం దానిపై నుంచి కిందికి వచ్చేసి అటు వెళ్ళిపోతే మనకి లోవర్ టౌన్ వైపు వెళ్ళిపోతాం అనమాట. సో ఓల్డ్ టౌన్లో మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్ ఇది. అండ్ ఈ పర్టికులర్ డానిష్ కింగ్స్ వాల్ అని ఎందుకు అంటారంటే ఇక్కడే మనకి ఒక చిన్న స్టోరీ అని చెప్పాను కదా. ఆ స్టోరీ ఏంటి అని అంటే, సో 1290లో ఎప్పుడైతే ఎస్టోనియన్స్కి అండ్ డెన్మార్క్ వాళ్ళకి యుద్ధం జరుగుతుందో ఆ సమయంలో డెన్మార్క్ వాళ్ళ యొక్క ఫ్లాగ్ అనేది ఇక్కడ పడింది అని చెప్పేసి, అలా దేవుడు పంపించాడని చెప్పేసి, ఆ తర్వాతే వాళ్ళు ఆ యుద్ధంలో గెలిచారని చెప్పేసి ఒక చిన్న ప్రతీతి ఉంది, చిన్న హిస్టరీ ఉందన్నమాట. అందుకే ఇప్పటికీ ఆ ఓల్డెస్ట్ ఫ్లాగ్ పోస్ట్ అయిన డానిష్ ఫ్లాగ్ అనేది వాళ్ళు అక్కడ వాల్కి అక్కడ పిన్ చేసి పెట్టారు. అది 1290లో, అంటే దాదాపు ఒక 734 years క్రితం వాళ్ళు వాడిన ఫ్లాగ్ అది. అప్పటి ఫ్లాగ్ని వాళ్ళు ఇప్పటికీ అలాగే యూస్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ ఫ్లాగ్ in the entire world ever, which is currently posted and pinned and that is still used in active. So idi ikkada history anamata. So ikkada meer chusukunte you can see the old అక్కడ వాళ్ళకి వాకింగ్ అనేది ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడ స్టేర్ కేస్ తీసుకొని మొత్తం ఎంటైర్ ఆల్ ఫ్లాగ్ పోస్ట్ వైపు నుంచి అన్ని ప్రతి ఒక్క పోల్స్ దగ్గరికి ప్రతి ఒక్క వాటి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో అలా మొత్తం వాకింగ్ అనేది అక్కడ వాళ్ళు వేసుకొని, సో ఒక బ్రిడ్జ్ లాగా వేసుకొని యూ కెన్ వాక్ అక్రాస్ ఆల్ ద పోస్ట్. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ డానిష్ కింగ్స్ వాల్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద సిటీ వాల్ ఆఫ్ ఓల్డ్ టౌన్ టాలిన్, ఎస్టోనియా. ఒక 3 స్కల్ప్చర్స్ పెట్టారనమాట మాంక్స్వి, 1, 2 and 3. సో ఇక్కడ 3 మాంక్స్ వితౌట్ ఫేస్, ఓన్లీ హోల్ బాడీ పెట్టేసి స్కల్ప్చర్స్ పెట్టారు. సో డార్క్ నైట్స్లో సో ఆ ఫేసెస్లో అక్కడ ఏం లేకపోయినా సరే అక్కడ లైటింగ్ వచ్చి వాళ్ళు ఒక గోస్ట్ లాగా కనిపిస్తారని, ఆ గోస్ట్లని నుంచి కాపాడడం కోసం ఈ మాంక్స్ యొక్క విగ్రహాలు అనేది పెట్టారు అనమాట. టౌన్లో ఇప్పుడు మనము అప్పర్ టౌన్ నుంచి లోవర్ టౌన్కి వెళ్ళడానికి స్టేర్ కేస్ యూస్ చేస్తున్నాము. దిస్ ఇస్ కాల్డ్ షార్ట్ లేక్ అండ్ లాంగ్ లేక్ అని 2 రకాలుగా మనకి ఇక్కడ కిందికి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో నౌ వీఆర్ heading from the short lake. ఈ స్టెప్స్ నుంచి మనం కిందికి దిగితే we'll head into the lower portion of the old town. This St. Nicholas Church గా స్టార్ట్ అయిన ప్లేస్ 1944లో రష్యన్ USSR ఆర్మీ ఇక్కడ బాంబు వేసి ఇది మొత్తం అంతా లేపేస్తే ఇక్కడ ఓన్లీ గోడలు మాత్రమే మిగిలిపోయాయి. సో 1984లో మళ్ళీ ఇది రీబిల్డ్ చేశారు. బట్ దే ఓపెన్ ఇట్ యాజ్ అన్ ఆర్ట్ మ్యూజియం. బట్ దే హ్యావ్ ద ఆర్ట్ వర్క్స్ విచ్ ఆర్ లైక్ 500-600 years ago. 500-600 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్ట్ వర్క్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. సో వీళ్ళు రీకంట్రోల్ అనేది 1944లో తీసుకొని 1991 వరకు వాళ్ళు మళ్ళీ పాలించారని చెప్పాను కదా USSR వాళ్ళు. సో ఆ సమయంలో వీళ్ళు బాంబు వేసి దీన్ని ఎగరగొట్టేసి ఇక్కడ చర్చ్ తీసేసి ఇక్కడ ఆర్ట్ మ్యూజియం చేశారనమాట. దూరం నుంచి కూడా మన ఇండియన్ ఫ్లాగ్ కనిపించేసింది. ఇక్కడ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ కనిపించగానే వెంటనే ఇక్కడికి వచ్చేసా. ఇక్కడ ఏముందో చూసుకుందాం. ఇక్కడ ఎంబసీ అయితే ఏం కనిపించట్లేదు, మేబీ ఇండియన్ రెస్టారెంట్ వాళ్ళు పెట్టుకున్నారేమో చూడాలి. బట్ ఇట్స్ అన్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఫ్లయింగ్ హై అండ్ ప్రౌడ్. ఇక్కడ రెస్టారెంట్ అనిపిస్తుంది కానీ ఏవి లోపలైతే ఏం కనిపించట్లేదు. మనకి ఇక్కడ క్లోజ్ చేసి ఉంది. బట్ అవుట్ సైడ్ బిల్డింగ్ ఈ పర్టికులర్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అనేది ఇక్కడ పెట్టడం చాలా బాగా అనిపించింది. అందుకే మీకు ఇది కవర్ చేసి చూపిస్తున్నా. అక్కడ మనకు స్ట్రీట్కి కనపడేది టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్. అక్కడ నుంచి మాకు ఈ నేషనల్ ఫ్లాగ్ కనబడగానే పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేసాం. ఎక్స్పెక్టెడ్ ఇది మహారాజా ఆథెంటిక్ ఇండియన్ రెస్టారెంట్. సో రెస్టారెంట్ పైన వీళ్ళు మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అనేది ఇక్కడ హాయిస్ట్ చేసి పెట్టారు. సూపర్గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. మన దేశపు జెండా, మన దేశపు గర్వం. టౌన్ హాల్ మార్కెట్కి వచ్చేసాను. సో దీని హిస్టరీ ఏంటంటే, సో ఇదంతా చూసుకోవచ్చు. ఆల్ దిస్ మార్కెట్, దిస్ వాజ్ ఆల్ బిల్ట్ అట్లీస్ట్ 700 years ago. సో 700 సంవత్సరాల క్రితం కట్టిన టౌన్ హాల్ మార్కెట్. అండ్ ఇది టౌన్ హాల్ బిల్డింగ్. అండ్ దెన్ యూ కెన్ ఆల్సో సీ ద సింబల్ ఆఫ్ టాలిన్. అక్కడ పైన యూ కెన్ సీ ద సింబల్ ఆఫ్ టాలిన్. సో అక్కడ పైన స్పియర్ పైన ఉంది. అండ్ ఈ టౌన్ హాల్ మార్కెట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే,
ఇదంతా కూడా 700 సంవత్సరాల క్రితం కట్టింది అనేది ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఇట్స్ అ వెరీ ఓల్డ్ మార్కెట్. కాకపోతే దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే 1441లో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ద ఫస్ట్ క్రిస్మస్ ట్రీ వాజ్ కెప్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచం మొత్తంలోనే మొట్టమొదటి క్రిస్మస్ ట్రీ పబ్లిక్ డిస్ప్లేలో ఓపెన్గా ఒక సెంటర్లో పెట్టింది ఈ పర్టికులర్ సెంటర్లోనే. సో ఇదంతా కూడా మనకి సమ్మర్ టైంలో కంప్లీట్ వింటర్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. ఆ టైంలో వీళ్ళకి ఇక్కడ అన్ని వుడెన్ హౌసెస్ అన్ని బిల్డ్ చేసి పెడతారు. వుడెన్ హౌసెస్ అండ్ హాట్ వైన్స్, జింజర్ బ్రెడ్, ఇలా అన్ని రకరకాల సేల్ చేస్తూ ఉంటారు. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఒక గ్యాదరింగ్ అనేది జరుగుతుంది, సోషల్ గ్యాదరింగ్. అండ్ దెన్ క్రిస్మస్ ట్రీ ఇన్స్టలేషన్ అవన్నీ కూడా ఈ సెంటర్లో ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ ఫేమస్ ఫర్ దాట్ పర్టికులర్ ప్లేస్. సో టౌన్ హాల్ స్క్వేర్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ క్రిస్మస్ ట్రీస్ అండ్ దిస్ హస్ బిన్ ద కల్చర్ ఆర్ ట్రెడిషన్ స్టార్టెడ్ in 1441. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ ఆప్టిక్ అనే ఒక ఫార్మసీ దగ్గరకు వచ్చాను. సో దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ ఫంక్షనింగ్ ఫార్మసీ ఇన్ ద ఎంటైర్ యూరోప్. సో దాదాపు 602 years చరిత్ర కలిగినది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పటికీ మెడిసిన్స్ సేల్ చేస్తున్నారు వాళ్ళు. సో దిస్ ఇస్ ఓల్డెస్ట్ ఫంక్షనింగ్ ఫార్మసీ అనమాట. సో మనకి యూరోప్ మొత్తంలోనే. అండ్ దీనికి సంబంధించిన చిన్న కొంచెం చరిత్ర, దాని హిస్టరీ అంతా కూడా మనకి ఇక్కడ క్విక్ టూర్ తీసుకోవచ్చు మనం లోపలికి వెళ్ళి. సో విల్ గో త్రూ దాట్ అండ్ విల్ గో త్రూ ఎ క్విక్ టూర్. ఈ ఓల్డెస్ట్ ఫంక్షనింగ్ ఫార్మసీ లోపలికి ఎంటర్ అవుతున్నాము. స్టెప్స్లోంచి స్టెప్స్ ఎక్కి స్టేర్ కేస్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇదంతా కూడా ఇప్పటికీ మెడిసిన్స్ అమ్ముతున్నారు. ఇక్కడ ఇంకా యాక్టివ్గా ఉంది ఇది. ఆరు 600 సంవత్సరాల నుంచి కూడా మెడిసిన్స్ అమ్ముతున్న ప్లేస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బాటిల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. అప్పట్లో వాళ్ళు వాడిన సామాగ్రి, వైద్యం కోసం వాళ్ళు వాడిన సామాగ్రి అంతా ఇక్కడ పెట్టారు. We have a list from 1695 and you can see medicines from the Middle Ages like scorched bees, scorched hedgehog, dried toads, mummy's hand. Medicines for the last 500-600 years ago. So ఇవన్నీ చూస్తుంటే మన ఆయుర్వేదిక్ జడీబూటీ అనే టైప్లో అంటారు కదా, ఆ టైప్లో ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఓల్డెస్ట్ cafe in Tallinn. So this has been functional since 1864 and దాని పక్కనే ఓల్డెస్ట్ బిల్డింగ్ 1410లో కట్టిన. సో హీ వాజ్ ద బిగ్గెస్ట్ మర్చెంట్. ఆయన కట్టుకున్న బిల్డింగ్ 1410, 612 years క్రితం కట్టిన బిల్డింగ్. ఒక పోలీస్ కార్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ పక్కనే ఒక రష్యన్ ఎంబసీ ఉంది. సో రష్యా వాళ్ళకి యుక్రెయిన్ వాళ్ళకి మధ్యలో జరుగుతున్న వార్ అనేది ఎండ్ చేయాలని చెప్పేసి ఇక్కడ బోల్డంత మంది వాళ్ళ ప్రొటెస్ట్ అనేది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది రష్యన్ ఎంబసీ, వాళ్ళకి సేఫ్టీగా ఇక్కడ పోలీస్ కార్ అనేది గార్డ్ చేస్తుంది. సో ఇక్కడ బ్లడ్ మార్క్స్, వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే యుక్రెయిన్ రష్యా వార్లో వాళ్ళ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరి ఫొటోస్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో స్టాప్ వార్ బిట్వీన్ యుక్రెయిన్ అండ్ రష్యా అని చెప్పేసి ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతూ ఉన్నాయి. సో ఇదంతా కూడా రష్యన్ ఎంబసీ బయట వీళ్ళు పెట్టడం జరిగింది. విక్టిమ్స్ ఆఫ్ ద వార్ స్టార్టెడ్ బై రష్యా ఆపేయాలని చెప్పేసి, స్టాప్ కిల్లింగ్ చిల్డ్రన్, యూఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వార్ అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. చిల్డ్రన్ ఇన్ యుక్రెయిన్ కంటిన్యూ టు బీ కిల్డ్, అబ్యూస్డ్, wounded, deeply traumatized. So stop the war. 500 days of terror. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా రష్యన్ ఎంబసీ. సో రష్యాకి ఆనుకునే ఉంటుంది ఎస్టోనియా అనేది. సో రష్యా చాలా పెద్ద కంట్రీ తెలిసిందే. సో దేర్ ఆర్ మల్టిపుల్ కంట్రీస్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు రష్యా. సో బార్డర్ ఉంది. సో ఎస్టోనియా కూడా ఇట్స్ స్టిల్ షేరింగ్ ద బార్డర్ విత్ రష్యా. అయితే ఇక్కడ మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి యూరోప్ నుంచి రష్యాకి ఆల్ ట్రైన్ బార్డర్స్ అండ్ ఎయిర్ బార్డర్స్ ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఆల్ కంట్రీస్ ఆఫ్ యూరోప్ నుంచి కేవలం ఒకే ఒక్క ల్యాండ్ బార్డర్, అది కూడా ఫ్రమ్ ఎస్టోనియా నుంచే ప్రస్తుతానికి టు సెయింట్ పీటర్స్బర్గ్ యాక్టివ్గా ఉంది. అది ఉన్నా కూడా
సో దే ఆర్ నాట్ అలవింగ్ ఎనీ రష్యన్స్ టు ఎంటర్ యూరోప్ అండ్ యూరోపియన్స్ టు ఎంటర్ రష్యా. సో వాళ్ళకి ఏదైనా పర్టికులర్గా వాళ్ళకి కనెక్షన్ ఉంటేనే, అంటే వాళ్ళ పేరెంట్స్, వన్ ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళు రష్యన్స్ అయి ఉంటేనో లేకపోతే అలా ఉంటేనో తప్పించి వాళ్ళు అలౌ చేయట్లేదు. దే ఆర్ డూయింగ్ ఎ స్ట్రిక్ట్ వెరిఫికేషన్, బార్డర్ చెక్స్. ఆ బార్డర్ చెక్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటున్నాయంటే ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్ ఆర్ లేదంటే రష్యన్ బార్డర్లో 12 hours to 24 hours కూర్చోబెడుతున్నారు, నిల్చోబెడుతున్నారు, వెయిట్ చేపిస్తున్నారు. అండ్ దెన్ సమ్ టైమ్స్ యూ మైట్ నాట్ ఈవెన్ గెట్ అన్ ఎంట్రీ ఆల్సో. సో అంత స్ట్రిక్ట్గా నడుస్తుంది. సో రష్యా ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ పవర్ఫుల్ కంట్రీస్. కాకపోతే దే హ్యావ్ టు స్టాప్ ద వార్. ఇది సిటీ వాల్ యొక్క మన ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ గేట్ అనుకోవచ్చు. వన్స్ యూ పాస్ త్రూ దిస్ దెన్ ద ఓల్డ్ టౌన్ గెట్స్ ఫినిష్డ్. అదంతా కూడా అప్పర్ టౌన్ ఏరియా, ఇదంతా కూడా లోవర్ టౌన్ ఏరియా అనమాట. ఓల్డ్ టౌన్లోనే లోవర్ టౌన్ అండ్ అప్పర్ టౌన్ కింద 2 విభాగాలు చేసుకుంటే ఇలా ఉంది. అన్ని ట్రామ్స్ నడుస్తూ ఉన్నాయి. ట్రామ్స్ అన్నీ సిటీలోనే మనకి బస్సెస్, ట్యాక్సీస్ అండ్ ట్రైన్స్, ట్రామ్స్ అన్నీ కూడా మనకి నార్మల్ రోడ్ పైనే ట్రాక్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రాక్స్ కనిపిస్తున్నాయి. ఈ ట్రాక్స్లో మనకి ట్రామ్స్ వెళ్తూ ఉంటాయి. అదే అక్కడ పక్కన చూసుకుంటే మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఈ రైల్వే స్టేషన్లోనేమో ట్రైన్స్ నడుస్తున్నాయి. సో ఇక్కడే రైల్వే స్టేషను, ఇక్కడే ట్రామ్ స్టేషను. మనకి ఇప్పుడు ఇంకో ట్రామ్ కూడా వస్తుంది చూడండి. ఒక ట్రామ్ వెళ్తుంది, ఇంకో ట్రామ్ వస్తుంది. సో యూ కెన్ సీ బోత్ ద ట్రామ్స్ టుగెదర్ ఆన్ 2 different lines. సో pretty much సిటీ సెంటర్లోనే ఈ ట్రామ్స్ అన్నీ వెళ్తున్నాయి. అండ్ ఇట్స్ వెరీ యాక్సెసిబుల్. జనాలకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మోడ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ చూసారుగా ఎలా ఉంది ఎస్టోనియా ఓల్డ్ టౌన్ అండ్ న్యూ డెవలప్మెంట్స్, ఎవ్రీథింగ్ సూపర్ ఉంది కదా. నాకైతే చాలా నచ్చింది. ఈరోజు ఇక్కడ నుంచి మేము లాత్వియాకి వెళ్ళబోతున్నాం. సో లాత్వియాకి వెళ్ళడానికి ఒకే ఒక ఆప్షన్ ఉంది, బై బస్. ట్రైన్స్ లేవు, ఫ్లైట్స్ కూడా వెరీ రేర్లీ ఉంటాయి. సో చాలా దగ్గర, ఓన్లీ 4 hours మనము ఈ కంట్రీ క్యాపిటల్ ఎస్టోనియా క్యాపిటల్ అయిన టలిన్ నుంచి మనము లాత్వియా క్యాపిటల్ అయిన రిగాకి వెళ్ళబోతాం. 4 గంటలు మాత్రమే పడుతుంది. సో బస్ ఎక్కి వెళ్ళబోతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత, బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు. సో అది రిగా వీడియోలో చూస్తారు. సో దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఎస్టోనియా. టేక్ కేర్, బాయ్.